నేను అలాంటి వాడిని కాదు మేడం. ఓ రియల్లీ? మరి ఇదేంటి? దీని మాట నమ్మకండి మేడం, ఇది పెద్ద బ్రోతల్. ప్రేమించినోడు చీట్ చేశాడు, సాయం చేయమని వస్తే రేప్ చేస్తావా? మేడం, ప్రాణం పోతోందంటే పాతేయమంటావా రూత్లెస్ బగా? యు సస్పెండెడ్. మేడం, మీకు నా గురించి తెలియదు. చెప్పే. ఎస్పీ గారు, అరెస్ట్ హిమ్. ఎవిడెన్స్ ఇస్ రైట్ హియర్. ఓకే మేడం, ఓకే. పద పద. వద్దమ్మా, కూర్చో. నీకు నేనున్నానమ్మా, భయపడద్దు. గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ఉరవకొండ కన్సర్న్ సిఐ ఎవరు? సిఐ గారు, మేడం పిలుస్తున్నారు. ఎస్ మ్యామ్. మీ మొబైల్ నంబర్? 9864900900 మ్యామ్. మీకు ఫోటో వచ్చింది. నేను మినిస్టర్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని వచ్చేలోపు అతన్ని అరెస్ట్ చేసి నా ముందుంచాలి. విల్ మీట్ అగైన్ మ్యామ్. తెలుసు. కేంద్ర మంత్రి మన భరత్ రెడ్డి గారిని, అలాగే ఈ రోజే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా చార్జ్ తీసుకుంటున్న శరణ్య బాచ్పల్లి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మన ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న భరత్ రెడ్డి గారు మన ముందుకు విచ్చేశారు. ముందుగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈ తరానికి నేను ఎంపీగా మాత్రమే మీకు తెలుసు, కానీ మీ వెనక తరానికి నేనేంటో బాగా తెలుసు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో పేరు మోసిన ఫ్యాక్షన్ ఫ్యామిలీ మాది. ఒక్కడనే వారసుండి కత్తి పట్టి ఇష్టం వచ్చినట్టు చేసేవాడిని. అలాంటి నన్ను ఒక మనిషి చొక్కా పట్టుకుని ఇలా నరుక్కుంటూ పోతే శ్మశానాలే పెరుగుతాయి, సమాజం కాదు అని నిలదీశాడు. నీ బలం ఉపయోగించాల్సింది ఇక్కడ కాదు అని నా చేతిలోని గన్ తీసి పెన్ పెట్టి నన్ను ఎంపీగా గెలిపించి ఈ రోజు కేంద్ర మంత్రిని అయ్యేలా చేసి మీ ముందు నిలబెట్టాడు. ఈ ప్రాంతంలో గొడ్డలి పట్టిన వాడిని మార్చి నాగలిచ్చాడు. వాళ్ల బిడ్డలు కత్తులు పట్టకుండా చేతిలో పుస్తకాలు పెట్టాడు. దాని ప్రతిరూపాలే మీరందరూ. కానీ ఇదంతా చేసింది ఎవరు? ఒక ఫార్మర్, ఈ ప్రాంత రిఫార్మర్. Here comes the roaring lion. సారీ, చిన్న మీటుగుండి లేట్ అయింది. ఏ ప్రాంతంలోనైనా మంచి ఆస్తులు ఉన్నవాడు గొప్పవాడు కాదు, మంచి ఆలోచన ఉన్నవాడు గొప్పవాడు. మనం తనను ఎంపీగా మాత్రమే చేశాం, కానీ మంత్రిగా ఎదిగింది మాత్రం తన కృషితోనే. మీ అందరిలో ఆ పట్టుదల ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఒకడు తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు, ఒకడు మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం చచ్చే వరకు ఒంటి మీద 100 డ్రెస్సులు మార్చొచ్చు, కానీ మార్చలేనిది ఒక్కటే, అది మన అడ్రస్, అదే మన ఊరు. దాన్ని కాపాడే బాధ్యత మనదే, మనందరిది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ, అక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక చిన్న కుగ్రామంలో పూట కూడా గడవని ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఒక ఆడపిల్ల కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఆ ఊరు నుంచి 10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లి కష్టపడి చదువుకొని ఐఏఎస్ పాస్ అయ్యి ఈ రోజు మన జిల్లాకు కలెక్టర్ గా వచ్చి మన ముందున్నారు. వారు మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరే లౌడ్ అప్లాస్. That's of me.
మీకోసం నేను ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం గొప్ప కాదు, వాటిని మీరు నిలబెట్టడం గొప్ప. ఇక్కడి నుంచి మీకు మాత్రమే పనికొచ్చే డిగ్రీ తీసుకెళ్లడం గొప్ప కాదు, సమాజానికి పనికొచ్చే సంస్కారాన్ని కూడా తీసుకెళ్లడం గొప్ప. ఈ రోజు సమాజంలో ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఎవరు ఆపాలి? మీరే ఆపాలి. మీ సంస్కారమే ఆపాలి. కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో సమాజాన్ని విభజించి విచ్ఛిన్నం చేస్తున్న వాళ్ళని ఎవరు ఆపాలి? మీరే ఆపాలి. మీ సంస్కారమే ఆపాలి. అది మీ అందరి బాధ్యత. ప్యూర్ మైండ్స్ క్రియేట్ క్లీన్ సొసైటీ అండ్ క్రియేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. బాబు, కత్తి వదిలేసిన ఇక కట్టె కాలే వరకు మేమంటే. పిలిస్తే ఆయనే ఆఫీస్కి వచ్చేస్తారు మ్యామ్. మీరు ఇక్కడ దాకా తప్పుగా అర్థం చేసుకుంది మనం. పిలిచి సారీ చెప్పలేం కదా, పదండి. అన్నయ్య, అమ్మాయి వచ్చింది. ఏంటి నిలబడినావేంటి తల్లి? రా, లోనికి రా తల్లి. కుడికాలు లోపల పెట్టిరా అమ్మా. వీళ్ళు సాంప్రదాయాలు బాగా ఫాలో అవుతారు మేడం. రామ్మా. అమ్మా నాయన బాగున్నారమ్మా? బాగున్నారండి. అయ్యో, రామచంద్ర అంటే నేనేనమ్మా. తను మా ఇంటి ఆవిడ ధరణి. కూర్చోమ్మా. ఏ అందరూ రాండి, అమ్మాయి వచ్చింది. హాయ్. అమ్మ కూర్చోమ్మా. అమ్మాయి ఎలా ఉండదు? చాలా తెల్లగా ఉంది, బాగుంది. సత్యమూర్తి, మీ అమ్మాయి. సారీ రామచంద్రయ్య, ఈ కాలం పిల్లలు బాగా పాడైపోయినారు. సాయంత్రం అయితే కట్టుకున్నోడే క్లబ్బులకి పబ్బులకి తీసుకెళ్లాలనే స్థాయికి ఎదిగిపోయారు. మీ కుటుంబానికి మా అమ్మాయి కరెక్ట్ కాదు, అందుకే పంపించలేదు. పంపించలేదా? నేను ఈ జిల్లా కలెక్టర్ నండి. క్షమించమ్మా, ఆయన ఫ్రెండ్ కూతురు యుఎస్ నుంచి వచ్చింది. ఒకసారి అమ్మాయిని పంపిస్తాను, మురళీకృష్ణకి చూపించు, నచ్చితే పెళ్లి చేసేద్దామని అన్నారు. తనేమో అనుకుని. మీరేంటమ్మా ఇలా వచ్చారు? మురళీకృష్ణ గారిని కలుద్దామని వచ్చానండి. అట్నా? ఈయనే రైతుతో ఉన్నాడు. రామ్మా రా. మేనేజర్ గారు, సార్. మా రైతులందరి తరఫున సార్. లోన్స్ కి షూరిటీ సంతకం నేను పెట్టాను. ఓకే సార్. వ్యవసాయానికి ఎంత లోన్ అడిగినా అంతా ఇచ్చేయండి. అలాగే సార్. వాళ్ళకి నేనున్నాను. ఓకే సార్. నేను మీలో ఒకడిని, మీ కుటుంబంలో ఒకడిని. దండం పెట్టి దూరం చేయొద్దు. పదండి, వెళ్ళి కలిసి భోజనం చేద్దాం. పిలుస్తాను. సార్ సార్, వారు పనిలో ఉన్నారు, నేను తర్వాత కలుస్తాను. వీటి మీద మీ సిగ్నేచర్స్ కావాలి. నిన్న మురళీకృష్ణ గారింటికి వెళ్ళాను. థ్యాంక్ యూ. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. తన్నే కాదు, తన ఫ్యామిలీని చూశాక సంస్కారం వాళ్ళింట్లోనే పుట్టినట్టు అనిపించింది. స్ట్రేంజ్ ఏంటంటే మన కలెక్టర్ ఆఫీస్ కంటే వాళ్ళ ఇంటి దగ్గరే జనం ఎక్కువగా ఉన్నారు. గ్రేట్. ఒక్క విజిట్ లోనే చాలా అబ్జర్వ్ చేసావు. మేడం,
మిమ్మల్ని కలవడానికి మురళీకృష్ణ గారు వచ్చారు. మురళీకృష్ణ గారా? 2 minutes ఆగి పంపు. ఓకే మేడం. నమస్కారం అండి. మురళీకృష్ణ గారు మీరెప్పుడొచ్చారు? జస్ట్ 2 minutes అయిందండి. మీరు వెయిట్ చేయడం ఏంటండి, మీరు డైరెక్ట్ గా వచ్చేయచ్చు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. కూర్చోండి. ఏంటండి ఇలా వచ్చారు? సారీ అండి, నిన్న మీరు ఇంటికి వచ్చారట. అదే టైంకి చుట్టుపక్కల రైతులు వచ్చున్నారు. ఆ బిజీలో చూసుకోలేదు. ఆహా, పర్లేదండి. బట్ మీ ఫ్యామిలీని కలిశాను. ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఇంకేంటండి? రేపు మా హాస్పిటల్లో పల్స్ పోలియో కార్యక్రమం ఉంది. జస్ట్ మీరు 1 గంట వస్తే చాలండి. ఐ థింక్ ఐఎమ్ ఫ్రీ. థ్యాంక్ యూ అండి. పొద్దున్నే 9 o'clock.